ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే చంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే కొంచెం. అల్లుడు, వరల్డ్ బ్యాగ్ దొరికేసింది అల్లుడు. హాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6లో 50-50. 2 నాకు 4 నీకు. అదెలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు.
ఏం చెప్పేది ఒక్క? ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఏం కొరికేది నువ్వు? ఏం చేసేది? ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకు రావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్ ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. రేయ్ అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయి, నీకు పర్మిషన్ కావాలంటే. పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లు ఏందిరా? గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు, ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు, ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ. అంత రేంజ్ ఉంది మనకి. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోబో. రేయ్ జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో. రేయ్ ఎవడ్రా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి నల్ల బాల్, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించినవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్ కొద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తే అదే. బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చెయ్యి. అంతనే కదా కేల్కతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పోతాను, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు పోతారు, మీరు పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అద్దం లేకుండా పోరి. ఆడు ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. మళ్ళీ చేయబడింది ఏంది? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం మానేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరు బే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు, ఆగురి బే, కట్టు కొదలొద్దు, ఆగురి బే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాళ్ళని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని చక్కగా ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాన్లా బే? నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాబా. నువ్వు గుర్తిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి గాని. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంటారా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు.
నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా, పలకవే. అన్న మీరు కొట్టనిక డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దన్నా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా బుక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట చెంచులక్ష్మి సినిమా నుండి. పాడిన వారు ఘంటసాల చిక్కి. లెక్క చెప్పగలవా, నీ ఆయువు లెక్క చెప్పగలవా, బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా, లెక్క పెట్టగలవా, ఆ చుక్కలు లెక్క పెట్టగలవా, చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్టగట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా. సార్ టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? బాబుజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జింతాత్తుగాడు. ఫోను. ఎరా బాబుజీ, ఎక్కడ నీ గొడౌన్స్? పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గోడౌన్ సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. సార్ 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 వెళ్తున్నారు సార్. సార్ ఇప్పుడు ఏం చెబుతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే.
ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఇది అబ్బా నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ. పబ్లిక్ లో పంచిప్ మనీ తంతాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడ్డావు. ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంటి లైవా? ఒక్క నిమిషం చూడండి. పిల్ల జల్ల ఊరంతా చూడండి. బావుజీ గారు తోక పంచులో ముడుచుకొని ఎలా పరిగెత్తాడు. రోడ్డు కట్టగా నేను వచ్చేసరికి పత్తా లేకుండా అలా లెగ్గెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా. వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తిప్పండ్రా బళ్ళు, తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బావా. ఏంట్రా నేను వస్తానని తెలుసు కదా, అంటే స్టార్ట్ చేసి పెట్టుకోవాలని తెలియదు. ఓయ్ ఎక్స్ట్రా లొద్దు, కళ్ళజోడు తక్కువ డెలివరీ గాళ్ళు, అరగుట్టి ఆమ్లెట్ గాళ్ళు. ఎవరిని నాన్న తిడుతున్నా? మీ కాలేజ్ చదవాలని. ఇప్పుడు వాళ్ళేం చేశారు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఏదో చేస్తారు. అప్పుడే తిట్టాలని రూలా? ఓ 4 తిట్లు పడేస్తే పడుంటాయి. ఒరేయ్ కాపలా వెదవా, తుమ్మేవా? నువ్వు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయి. ప్రతి పనికి మాలిన వెదవా నేను బయలుదేరి ముందే తుమ్ముతాడు. మళ్ళీ తుమ్ము. తిడతానికి వీడు ఎవడో కూడా తెలియదు. అరామకెదవా. చిచే తొందరగా రా నాన్న. పోనీ నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు నాన్న. మా కాలేజ్ లో అందరూ మంచోళ్లే. ఆ పృథ్వీ అన్న ఒక్క అల్లంగాడు తప్పితే. వాడంత అల్లం కాదు, బెల్లం లాంటోడేనే. నీకేం తెలుసు? నా గురించి నాకు కాకుంటే నీ బాబుకి తెలుస్తుందా? నువ్వా? మా నాన్న ఎక్కడ? పడిపోయాడు. నువ్వెందుకెక్కా? బ్యాక్ సీట్ ముచ్చటగా ఉంటేను స్లోగా పోని. నాకు అసలే 2 వీలర్ అంటే భయం. విందు. ఓ అలాగా? అవును. చూపిస్తానుండు నా తడాక. మళ్ళీ ఇంకెప్పుడైనా నా బైక్ ఎక్కుతావా? అస్సలు ఎక్కనిందు, ఎప్పుడు ఎక్కను. ఆ పృథ్వీ గారిని 30 తిప్పలు పెట్టానే. మనిషి గిలగిలా రోడ్డంతా గోల గోల. లేకపోతే స్పీడ్ అంటే అంత భయం ఉన్నవాడు నా బైక్ ఎక్కుతాడా? ఏంటి అలా చూస్తున్నారు? This is the man. Anything can do. He's taking the strap, making the plan. He robbing up a zero, 'cause he's the hero. Yeah, hero. You stand by my side. Take on the one man stand. We're rocking them band, bulls got to be canned. We're taking on the bad guys, we got the surprise. Yeah! Hey, Hindu, slow. Hindu, please, Hindu. కుమ్మే చిత్తట్ కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు చేద్దావా? అయ్యో ఆపండి. ఏమిటి ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకేమైనా బుద్ధి ఉందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు. అరే జావు సాలే జావు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి?
ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళాబెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి. చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి, కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా. లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. రవి సార్, 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడుగు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడు మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? Who are you, man? You push me? Yavaru? Did you push me, man? I mean, you hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. 1 minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend.